ఆర్ఎస్ఎస్ అనేది మారుమూల పల్లెలకి, గిరిజన ప్రాంతాలకు కూడా వెళ్లి పనిచేస్తా ఉంటది. అలా చేస్తున్నప్పుడు అది దాదాపుగా 30, 40 ఏళ్ల క్రితమే గ్రహించిందేంటంటే, దళిత బడుగు బలహీన వర్గాలు విద్యకి దూరమవుతున్నారు. ఎందువల్ల అంటే, ఆ గ్రామీణ ప్రాంతాల్లో పాఠశాలలు ఉండట్లేదు. ఎక్కడో వేరే ఊళ్ళకి వెళ్లి చదువుకోవాల్సొస్తుంది. దాంతో తమ పిల్లల్ని కూలి పనికి తీసుకెళ్లడం ఇట్లా చేసేస్తూ చదువుకు దూరమవుతున్నారు. గిరిజనులు కూడా చదువుకు దూరమవుతున్నారు. చదువుకు దూరం అవ్వటం వలన డెవలప్‌మెంట్ అనేది ఎక్కడిదక్కడే, ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉంటుంది. ఇది ఒక్క రోజులో మార్చలేం కానీ, దశల వారీగా మార్చాలంటే అక్కడ ఈ తరం పిల్లలనన్నా మనం చదివించడం ప్రారంభించాలి. అంటే అక్కడ పాఠశాలలు పెట్టాలంటే ప్రభుత్వాలు భరించలేకపోతున్నాయి అన్నటువంటి ఉద్దేశంతో అటల్ బిహారీ వాజ్పేయి టైంలో ఏకోపాధ్యాయ అంతకుముందే ఆర్ఎస్ఎస్ అమలు చేసింది. కేంద్ర ప్రభుత్వం దానికి ఫండింగ్ ఇవ్వడం బిగిన్ చేసింది అటల్ బిహారీ వాజ్పేయి టైంలో. ఏకోపాధ్యాయ పాఠశాలలు అంటే ఒక ఊర్లో ఏ స్కూలు లేని చోటన ఒక చిన్న గది అద్దెకి తీసుకుని, లేదా ఒక బిల్డింగ్ అద్దెకి తీసుకుని ఒక టీచర్‌ని పెడతారు. ఆర్ఎస్ఎస్ తరపున దాతలు అని అడుగుతారు. దాతలు ఇచ్చే డబ్బులతో ఆ స్కూల్ టీచర్‌కి జీతం, ఆ స్కూల్ మెయింటెనెన్స్ నడిచిపోయేది. అంటే ఒక టీచర్‌తో స్కూల్ నడుస్తూ ఉంటది. ఆ టీచర్ 1-5 దాకా, ఆ తర్వాతన వాళ్ళలో చదువు టెంపర్ పెరిగాక హై స్కూళ్ళకి వేరే చోటకి పంపించడం గానీ, ఇట్లాంటియి అంటే 5వ తరగతి తర్వాతన 6వ తరగతికి ఆళ్ళకి ఎంట్రన్స్ ఎగ్జామ్స్ రాయిపిచ్చి మరి జరిపిచ్చేవాళ్ళనమాట స్కూళ్ళలో. అట్లాగా ఎడ్యుకేషన్‌లో గ్రామీణ పల్లె ప్రాంతాలలో అనేక మార్పులు చేసుకొచ్చింది ఏకోపాధ్యాయ పాఠశాల ద్వారా ఆర్ఎస్ఎస్. దానికి వాజ్పేయి టైంలో ప్రభుత్వం ఇంతని ఇవ్వడం ప్రారంభించింది. దాన్ని ఆ తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కొనసాగించిన కాంగ్రెస్ టైంలో దాన్ని తొక్కిపడేసే ప్రయత్నం చేశారు. చివరికి బీజేపీ పాలిత రాష్ట్రాల్లో సక్సెస్ అయిని కంటిన్యూ చేశారు. ఆ రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చుకొచ్చారు డబ్బులు. తర్వాత కేంద్ర ప్రభుత్వం మోడీ వచ్చాక టోటల్‌గా రాష్ట్రాలు ఇది మాకు భారం అని బీజేపీ ఏతర పాలిత రాష్ట్రాలోళ్ళు అయి తీసేస్తున్నారు. ఎందుకు? అక్కడ వీళ్ళు పాఠాలు చెప్పడంతో పాటు ఆర్ఎస్ఎస్ భావజాలం కూడా వ్యాప్తి చేస్తారు. తద్వారా అక్కడ విద్యా దశ నుంచి చెడగొట్టేస్తున్నారు. మనకు వ్యతిరేకంగా చేసేస్తున్నారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాలు లేకపోతే ఐఎన్‌డీఏ భాగస్వామ్య పక్ష రాష్ట్రాలలో తీసేస్తున్నారు. అప్పుడు వాళ్ళు డబ్బులు ఇవ్వకపోతే ఆటోమేటిక్‌గా ఆగిపోతుంది. అందుకని కేంద్రం ఇవ్వడం ప్రారంభించింది. ఇప్పుడు అందులో ఆంధ్రప్రదేశ్ అద్భుతంగా వినియోగించుకుంది. ఆంధ్రప్రదేశ్‌లో ఏకోపాధ్యాయ పాఠశాలలు అత్యధికంగా ఉన్నాయి. భారతదేశం మొత్తం మీద 1,04,125 ఉంటే, అందులో 33.76 లక్షలకు పైగా విద్యార్థులు చదువుతున్నారు. అంటే చూడండి, గవర్నమెంట్ స్కూల్స్ కంటే కూడా ఇది ఎంత అద్భుతంగా పనిచేస్తుందన్నది. ఇందులో ఆంధ్రప్రదేశ్‌లో 12,912 ఉన్నాయి. అంతకుముందు ఇట్లాంటి పాఠశాలను డిస్కరేజ్ చేసిన ఉత్తరప్రదేశ్‌లో ఇప్పుడు యోగి ఆదిత్యనాథ్ వచ్చాక 9,508 అయినాయి. జార్ఖండ్‌లో 9,172, మహారాష్ట్రలో 8,152, కర్ణాటకలో 7,349, లక్షద్వీప్‌లో 7,217, మధ్యప్రదేశ్‌లో 7,217, బెంగాల్‌లో 6,482, రాజస్థాన్‌లో 6,117, ఛత్తీస్‌గఢ్‌లో 5,973, తెలంగాణలో 5,001 ఉన్నాయి. దేశవ్యాప్తంగా ఏకోపాధ్యాయ పాఠశాలలో ఒక ఉపాధ్యాయుడు, విద్యార్థుల నిష్పత్తి ఎట్లా ఉంటుందంటే 1:34 ఉంటుంది. అంటే 34 మంది పిల్లలకు ఒక టీచర్. కొన్ని చోట్ల 50 మంది ఉండొచ్చు, కొన్ని చోట్ల 100 మంది ఉండొచ్చు, కొన్ని చోట్ల 15 మంది ఉండొచ్చు. అది నిష్పత్తి అనమాట. ఓవరాల్‌గా విద్యా హక్కు చట్టం 2009 ప్రకారం 1-5 తరగతుల వరకు ఇది 1:30గా, 6-8 తరగతుల వరకు 1:35గా ఉండాలి. సింగిల్ టీచర్ స్కూళ్లలో విద్యార్థుల చేరికల పరంగా ఉత్తరప్రదేశ్ 6,24,327తో అగ్రస్థానంలో ఉంటే, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, మధ్యప్రదేశ్, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ 1,97,113 సంఖ్యతో తర్వాత స్థానాల్లో ఉన్నాయి. 2022-23 ఏకోపాధ్యాయ బడుల సంఖ్య 1.18 లక్షలు ఉంటే, 2024-25 నాటికి 1.04 లక్షలకి తగ్గింది.